చెన్నై షాపింగ్ మాల్ ఆడి బ్లాక్ బస్టర్ కేజీ సేల్. కేజీ చీరల ప్రారంభ ధర కేవలం 150 రూపాయలు మాత్రమే. కొన్ని ప్రత్యేక చీరలపై రెండవ చీర కేవలం 9 రూపాయలకే సొంతం చేసుకోండి. ప్రైవేటు పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఎఫ్డీఆర్ ఆధ్వర్యంలో అల్వాల్లోని ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన సైన్స్ ల్యాబ్ను ప్రారంభించిన శ్రీధర్ బాబు శాస్త్ర విజ్ఞానంపై విద్యార్థులు అవగాహన పెంచుకోవాలన్నారు. విద్యార్థి లోకం ఎదిగితే దేశంలో పేదరికం తొలగిపోతుందని ఎంపీ ఈటల రాజేందర్ పేర్కొన్నారు. అత్యధిక యువత కలిగిన భారత్ మూడో ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందన్నారు. విద్యాభివృద్ధికి ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా సమాజం కూడా అంతే స్థాయిలో చర్యలు తీసుకోవాలని ఎఫ్డీఆర్ జనరల్ సెక్రటరీ లోక్ సత్తా వ్యవస్థాపకులు జయప్రకాష్ నారాయణ పేర్కొన్నారు. చిన్న చిన్న ప్రయత్నాలతోనే పెద్ద పెద్ద విజయాలు సాధించేందుకు వీలుంటుందన్నారు. ప్రభుత్వ పాఠశాలలు బాగుండాలి. ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇక్కడ ఉన్న స్కూల్ భవన నిర్మాణ కార్యక్రమాలు కానీ ప్రైవేట్ స్కూల్స్ కు ధీటుగా ఉండాలి. ఫెసిలిటీస్ కానీ ధీటుగా ఉండాలి. ఈరోజు టీచర్స్ కావాల్సిన చోట ఇచ్చే కార్యక్రమంలో ఉండాలి అని మా ప్రభుత్వ ఆలోచన. ఈ ప్రయత్నంలోనే ముందుకు సాగుతా ఉన్నాం. రేపు రాబోయే కాలంలో ఇంకా 4 సంవత్సరాలకు 5 సంవత్సరాలకు ప్రైవేట్ స్కూల్లో పోతున్న వారు కూడా ఇక్కడికే రావాలి. ఇలాంటి సైన్స్ ల్యాబ్ల ద్వారా ప్రైవేట్ స్కూల్లో ఏముంటాయి, ఇట్లాంటి సైన్స్ ల్యాబ్లు లేకుంటే ప్రాక్టికల్ ల్యాబ్స్ అక్కడ ఉంటే కనుక ఆసక్తి చూపెడతా ఉంటారు. మీరు మరొకసారి మీరు ఎంత గొప్పగా ఎదిగితే ఈ దేశంలో పేదరికం అంత తొందరగా పోతుంది. మీ మీదనే ఆశ, మీ మీదనే నమ్మకం. మీరు అమ్మ నాన్నల ఆస్తి మాత్రమే కాదు, మీరు ఈ సమాజ ఆస్తిగా భావిస్తుంది ఈ దేశం. గుర్తుపెట్టుకో. అందుకే 11వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఉన్న భారత్ థర్డ్ వరల్డ్ కంట్రీ. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఎంత ప్రయత్నం చేసినా కూడా మనమంతా పూనుకోవాలి. తల్లిదండ్రులు పూనుకోవాలి, సమాజం పూనుకోవాలి. చిన్న చిన్న ప్రయత్నాలు. కాబట్టి మొట్టమొదటిది పనికొచ్చే పరీక్షలు పెట్టడం ఎట్లాగా, బట్టి పట్టి కాపీ కొట్టేది కాకుండా పిల్లలు అర్థం చేసుకుని ఉపయోగించే రీతిలో అప్పుడు కదా పనికొచ్చేది. రెండోది వాళ్ళలో జిజ్ఞాసని పెంచడం ఎట్లాగా, శాస్త్ర విజ్ఞానం, ప్రశ్నించడం నేర్పటం, కుతూహలాన్ని పెంచడం, కొత్త విషయాలు కనుక్కోవటం, వాళ్ళ అనుభవం ద్వారా, వాళ్ళ పరిశోధన ద్వారా, పరిశీలన ద్వారా అక్కడి నుంచి రేపొద్దున సమాజంలో ఏ సమస్యను పరీక్షించే శక్తి రావటం.